మేం శ్రీరెడ్డి గారు పోలీసుల విచారణని ఎదుర్కొంటున్నారు. గతంలో ఆమె ఏదో పోస్టులు చేసిందని, వాటి మీద 6 కేసులు ఫైల్ అయినాయని ఇప్పుడు పోలీసులు ఆమెను విచారణకు పిలిచారు. దీనిపైన మీ వ్యాఖ్య ఏంటి? ఇప్పుడు నాకు శ్రీరెడ్డి గురించి నిన్న చూసా న్యూస్ నేను. అయితే ఇప్పుడు వీటినన్నిటికీ చెప్పాలంటే ఆమె వైసీపీలో ఉంది, కానీ ఇప్పుడు ఆ టీడీపీ అప్పటికి రాలేదు, అవునా కదా? అయితే అప్పుడు మాట్లాడింది ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇట్లా ఒక్కొక్కరి మీద కేసులు వేయడము, అరెస్టులు చేయడము. మొన్న రీసెంట్గా చూస్తే పోసాని గారు ఆయన కూడా తీసుకోపోయారు, మళ్ళీ కొడాలి నాని గారు ఆయన కూడా తీసుకుపోయారు. ఇంకా ఆయన చాలామంది అంటే లెక్క వేసుకొని పోతే చాలామంది ఉన్నారు లిస్ట్లో. ఇది చూస్తుంటే నాకు తెలిసి వీళ్ళు న్యాయంగా ఏం చేయట్లేదు. కక్ష సాధించడం కోసమే ఒక్కొక్కరిని తీసుకొని పోయేసి కేసులు పెట్టి వీళ్ళకి అరెస్ట్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. అది పాయింట్. మరి అప్పుడు మాట్లాడినప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నా లేకున్నా కానీ వీళ్ళు కేసులు పెట్టి అరెస్ట్ చేసే ఉంది, అంటే ఏమంటారు దాన్ని, అరెస్ట్ చేసేది వాళ్ళకి హక్కు ఉంది, పోలీసులు ఉన్నారు కాబట్టి. కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? పాయింట్ ఏంటి? దాన్ని బట్టి మీకేమర్థమైంది? అంటే ఇప్పుడున్న పార్టీ రాజకీయ కక్షతోనే వీళ్ళని అరెస్ట్ చేస్తుందంటారా? అది మాత్రము 100% కక్షతోనే. కక్ష కాదు అన్నప్పుడు అప్పుడు చేయాల్సింది. మళ్ళీ ఇప్పుడు నువ్వు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎందుకు చేస్తున్నారు? అంతే కదా. అయితే ఏదో ప్రతి ఒక్కరు మాట్లాడతారు. చాలా ఆమె ఒక్కతే మాట్లాడిందా? ఎవరో ఒకళ్ళు గిట్టని వాళ్ళందరూ ఫ్యాన్స్ అనేవారు కొంతమంది మాట్లాడతారు. మరి వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి కదా, మళ్ళీ అందరిని అరెస్ట్ చేయాలి కదా. మరి మెయిన్ వాళ్ళని ఎన్నుకుంటున్నారు వీళ్ళు? అది మొత్తము ఏంటంటే మా పవర్ ఏంది అని చూపిస్తామన్నట్టు. కక్ష అంటే అది రివెంజ్ అంటారు దాన్ని, మీకు అర్థమవుతుంది కదా. అది రివెంజ్ తీర్చుకోవడానికే ఇవన్నీ చేస్తున్నారు. అది ఇప్పుడున్న ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది మేడం? పరిపాలన అంటే ఏం చెప్పాలంటే, నేను ఇంకా పవన్ కళ్యాణ్ గారిదా చంద్రబాబు నాయుడు గారిదా? మేము ఇద్దరు కలిసి పరిపాలన చేస్తున్నారు కదా. ఇద్దరు చేస్తున్నారు. ఈయన డిప్యూటీ సీఎం, ఆయన సీఎం, ఇద్దరు ఒక గొడుగు కింద పనిచేస్తున్నారు కదా. చేస్తున్నారు. మళ్ళీ ఉండండి చెప్తాను, కన్ఫ్యూజ్ చేయకండి నన్ను. పరిపాలన అంటే మొన్నటిదాకా నేను కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. నేను కూడా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని నేను. ఒకటి, ఆయన రావాలి, దీంట్లో రావాలి, ఆయనని సీఎంగా ఏదన్నా డిప్యూటీ సీఎంగా చూడాలని నేను అప్పుడు ప్రభుత్వం రాకముందు నేను ఒక పాయింట్ ఇక్కడ కొట్టాను. ఎప్పుడు ఆఫ్టర్ ఆయన గెలవక ముందు. అయితే ఇప్పుడు గెలిచిన తర్వాత నేను ఏమంటున్నానంటే, మొన్న రీసెంట్గా ఒక వీడియో చూశాను. వాళ్ళ బాబుకి మలేషియాలో అగ్ని ప్రమాదంలో గాయపడినప్పుడు ఆయన వెళ్లకుండా ఇక్కడ కొంతమంది పేదవాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అతను అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నేను అక్కడికి మలేషియాకి వెళ్తానని చెప్పేసి ఆ న్యూస్ వచ్చింది. అంటే అక్కడ మీకు పాయింట్ ఏమర్థమైంది? మీరు చెప్పండి పాయింట్. ఒకటి ఆలోచించండి. అంటే ఇచ్చిన మాట తప్పకూడదు అని చెప్పేసి అక్కడ కొడుకుకి ఇష్యూ జరిగినా కానీ, అబ్బా ఇక్కడ ఎంత బాగా చేస్తున్నాడు పరిపాలన, పేదవాళ్ళకి ఎంత హెల్ప్ చేస్తున్నాడు, కన్న కొడుకుని పక్కన పెట్టి మాకు చేస్తున్నాడు అని ఆ పేరు ఒకటి మొన్న భలే కొట్టేశాడు. 100 పాయింట్స్ 1000 పాయింట్స్ కొట్టేశాడు అక్కడ. అంటే నిజం కాదంటారు అదే? అవును. ఇప్పుడు మీరు ఒక ఫోటో చూసారా? ఐసీయూలో ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ అందకపోతే ఆక్సిజన్ పెట్టినప్పుడు స్పృహలో ఉండరు. ఆ అబ్బాయి ఒక ఫోటో ఎలా పెట్టారు? ఆక్సిజన్ ఇక్కడ ఉంది, చేతులు 2. అదేంటి ఫోజా? అది రియలా లేకుంటే ఫేకా? హాస్పిటల్లో ఉన్నట్టు మీరు చూసారా? ఒళ్ళంతా కాలింది మీరు చూసారా? లేదు కదా. ఆ బాబుని ఎక్కడన్నా ఆనవాళ్ళు ఇట్లా గాయాలైనా ఏం మీరు చూపించారా? ఇది ఉంది, ఆక్సిజన్ పెట్టుంది, ఇట్లా పెట్టుంది, ఓన్లీ ఫోటో. ఆ ఫోటోలో నవ్వుతున్నాడు లోపల అబ్బాయి, అవునా కదా? కానీ ఇదేంటంటే కొన్ని మార్కులు కొట్టేయడం కోసం మాత్రమే ఇది మొత్తము చేశారు. అగ్ని ప్రమాదం జరిగిందా లేదా, అది మలేషియా, హైదరాబాద్ కాదు కదా మనం పోయి చూడడానికి. హైదరాబాద్లో అయితే అందరు చుట్టుముట్టేస్తారు, అదే మలేషియా కాబట్టి మమ్మల్ని ఏమైనా నమ్మిస్తారు. అది ఆయన పాపం, అబ్బా దేవుడు, మా కొడుకు. అక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఈ పాయింట్ ఎందుకు కొట్టాడంటే, ఆయన గుండెల్లో దేవుడిలాగా నిలిచిపోవాలని చెప్పేసి అదొక్కటి నాకు ఒకటి అర్థమైంది. అది కానీ మిగతా వాళ్ళకి ఏమర్థం చేసుకున్నారో నాకు తెలియదు. అంతే.